లో పెట్టండి. గుడ్ మార్నింగ్ సార్. సో నిన్న మనం ఒక సర్వ్లెట్ ప్రోగ్రామ్ రాసాము. మనకు నెట్ బీన్స్ ఓపెన్ కాలేదు నిన్న. తర్వాత నేను ఇంకొన్ని సర్వ్లెట్స్ రన్ చేశాను. సో లెట్ us go back to the theoretical part of it. మీరు నోట్స్ మంచిగా రాసుకుంటే దీస్ ఆర్ యూ కెన్ రైట్ ఆల్ ద క్వశ్చన్స్ అన్నమాట. So these are the methods how to extract or how to get the elements from the response and the request, from the request. నిన్న మనం ఈ రాసాం. సో అన్ని ఒక్కసారి దేర్ ఆర్ 2 మెథడ్స్. అన్ని ఒక్కసారి తెచ్చుకోవటం. అది ఎట్లాగా? ఒక అరే క్రియేట్ చేయటం. వాట్ ఈస్ దట్ అరే? ఎన్యూమరేషన్. Enumeration is a method to extract many points, much data, number of data, and with enumeration you can get all the parameters and at once as an array, as a string, and then you can get one element by one element, one element by one element. That's what you can do. So now put the heading servlet container. What is servlet container? Put the heading servlet container. Servlet container ante entante it comprises essentially the component of the web server that hosts and interacts with Java servlet. ఇప్పుడు మనం సర్వ్లెట్ రన్ చేస్తున్నామంటే దానికి ఏం కావాలంటే సర్వ్లెట్ కంటైనర్. కంటైనర్ అంటే తెలుగులో అయితే పాత్ర. ఇట్స్ అ వెసల్ అన్నమాట. సో కంటైనర్ విల్ contain the servlets. So there are 2 things here, servlet container and web container. So web container is a part of servlet container. Web components, web components ఏంటి? servlet, JSP రెండు కూడా web container లో రన్ అవుతాయి. సో web container ఏం చేస్తుందంటే it specifies a runtime environment and includes security, lifecycle management, deployment, and other services. Note down these points, please. Rasara? No, sir. Okay. So what is the function of web container? Web container provides runtime environment for web components, security, lifecycle management, deployment, and other services. Servlet lifecycle methods ఏంటి? 3 methods. Init method, service method, and destroy method. Service method is overridden by do get, do post, do delete, do put, do head in HTTP servlet.
Okay. Okay, sir. Right. Now another important topic for today's lecture is called session tracking. Session. What we mean by session? సెషన్ అంటే ఏంటంటే ఇప్పుడు సపోజ్ మనం జూమ్లో లాగిన్ అయ్యాం, లాగిన్ అయ్యి మళ్ళీ లాగౌట్ అయ్యేంత వరకు ఇట్ ఈస్ కాల్డ్ ఏ సెషన్. మళ్ళీ ఇంకోసారి లాగిన్ అయితే అది ఇంకొక సెషన్. దిస్ ఈస్ కాల్డ్ సెషన్ అన్నమాట. Now in web application, session tracking is very important. అంటే అర్థం ఏంటి? సపోజ్ నేను జీమెయిల్ వాడుతున్నాను, జీమెయిల్లో నేను ఎప్పుడెప్పుడు లాగిన్ అయ్యాను, ఎప్పుడు లాగిన్ అయ్యాను, ఎప్పుడు లాగౌట్ అయ్యాను, తర్వాత లాగిన్ అయినప్పుడు నేను గూగుల్లో ఏం అడిగాను, నేనేం సెర్చ్ చేశాను కదా. మీకు చాలాసార్లు చెప్పాను, గూగుల్ ఏం చేస్తుంది, గూగుల్ ఏం చేస్తే సపోజ్ మీరు ఇప్పుడు ఒక బ్యూటీ ప్రోడక్ట్ గురించో దేని గురించో మీరు సెర్చ్ చేశారనుకోండి ఆన్లైన్లో, ఆటోమేటిక్గా మీరు ఇన్స్టాగ్రామ్ కానీ లేకపోతే ప్రైమ్ కానీ ఓపెన్ చేయగానే ఆటోమేటిక్గా మీకు మీరు ఏదైతే సెర్చ్ చేస్తారో ఆ ప్రోడక్ట్స్ యొక్క అడ్వర్టైజ్మెంట్స్ మీకు కనపడతాయి. ఎందుకంటే గూగుల్లో మీరు సెర్చ్ చేస్తారు అంటే అర్థం ఏంటి? పీపుల్ ఆర్ ట్రాకింగ్ యూ. మీరు సెషన్లో ఏం చేస్తున్నారు, ఏం సెర్చ్ చేస్తున్నారు, ఇవన్నీ కూడా పీపుల్ ఆర్ ట్రాకింగ్. అర్థమవుతుందా? సో దీన్ని ఏమంటామంటే సెషన్ ట్రాకింగ్ అంటాం. అంటే మరి సెషన్ ట్రాకింగ్ అనేది హెచ్టిపి ప్రోటోకాల్లో ఎలా జరుగుతుంది? ఎలా జరుగుతుంది అంటే అక్కడ ఛాన్స్ లేదు. ఎందుకు ఛాన్స్ లేదు? హెచ్టిపి అనేది స్టేట్లెస్ ప్రోటోకాల్. స్టేట్లెస్ ప్రోటోకాల్ అంటే ఏంటి? అది ఏం గుర్తు పెట్టుకోదు. అంటే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు లాగిన్ అయ్యాము, ఇప్పుడు లాగిన్ అయినప్పుడు మనం యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చాము, నెక్స్ట్ టైం లాగిన్ అయ్యేటప్పుడు ఏం గుర్తు పెట్టుకోదు, మళ్ళీ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇవ్వాల్సిందే. సంథింగ్ లైక్ గజని అన్నమాట. దాన్ని ఏమన్నాం? స్టేట్లెస్ ప్రోటోకాల్ అన్నాం. ఎందుకంటే ఇట్ డజంట్ స్టోర్ ఎనీ స్టేట్. అందుకే ఇది పాపులర్ అయింది. ఎందుకు? స్టేట్ స్టోర్ చేయాలంటే యూ రిక్వైర్ మచ్ మెమరీ. ఎప్పుడైతే మచ్ మెమరీ అవసరమో యూ కెనాట్ హ్యాండిల్ మెనీ రిక్వెస్ట్, యూ కెన్ హ్యాండిల్ ఓన్లీ ఫ్యూ రిక్వెస్ట్. బట్ వేర్ హెచ్టిపి ఇస్ అ స్టేట్లెస్ ప్రోటోకాల్. అంటే ఎవ్రీ రిక్వెస్ట్ కొత్తగానే కలిసినప్పుడల్లా హలో ఎవరు మీరు, మీ పేరేంటి అని అడగడం అనమాట. సో సేమ్ క్లయింట్ అయినా మళ్ళీ వచ్చినా కూడా మళ్ళీ అడుగుతారు. సో HTTP is stateless since the purpose of this protocol is just to distribute the information, not to retain the information about the client. It won't store any information about the client. So each time client retrieves a web page, it opens a separate connection to the web server, and the server does not automatically maintain contextual information about a client. ఒక క్లయింట్ గురించి ఆటోమేటిక్ గా ఇన్ఫర్మేషన్ ఏమి స్టోర్ చేసుకోదు దిస్ ప్రోటోకాల్. ప్లీజ్ నోట్ డౌన్ దీస్ పాయింట్స్ ప్లీజ్.
Over? No, sir. No, sir. Okay. Okay. Maintain contextual information. సార్ కాంటెక్చువల్ ఇన్ఫర్మేషన్ అంటే ఏంటి సార్? కాంటెక్స్చువల్ ఇన్ఫర్మేషన్ అంటే మనం ఎప్పుడు లాగిన్ అయ్యాము అంటే కాంటెక్స్ట్ అంటే సందర్భం. మనం ఏ టైంలో లాగిన్ అయ్యాము, ఏ ఐపీ నుంచి లాగిన్ అయ్యాము, మన యూజర్ నేమ్ ఏమి ఇచ్చాము, పాస్వర్డ్ ఏమి ఇచ్చాము, ఇవన్నీ కూడా కాంటెక్స్చువల్ ఇన్ఫర్మేషన్. ఓకే సార్. ఓవర్? సార్. Sir. సో సెషన్ ట్రాకింగ్ అంటే ఏంటంటే, సెషన్ ట్రాకింగ్ ఇస్ అ మెకానిజం that servlets use to maintain state about series of requests from the same user. For example, నేను ఇప్పుడు మనం అమెజాన్లోకి వెళ్తాం. అమెజాన్లోకి వెళ్ళినప్పుడు అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ we search for some products. కొనము, బట్ సమ్ ప్రొడక్ట్స్ సెర్చ్ చేసి వదిలేస్తాం. నెక్స్ట్ టైం లాగిన్ అయినప్పుడు సర్వర్ ఏం చేయాలి, మనం ఏమేమి లాగిన్ అయ్యామో అవన్నీ కూడా అది గుర్తుపెట్టుకోవాలి. సో దాట్ నెక్స్ట్ టైం మనకి ఇచ్చినప్పుడు ఈజీ అయిపోతుంది. ఇంకో అంతెందుకు ఎగ్జాంపుల్, ఇప్పుడు సపోజ్ మనం ఏమంటాము, మనం యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇస్తాం. ప్రతిసారి పాస్వర్డ్ ఇవ్వాలంటే మనకు కొంచెం బద్ధకం కాబట్టి ఏం చేస్తాం, పాస్వర్డ్ ఆటోమేటిక్ రిమెంబర్ అని కొట్టేస్తాం. సో నెక్స్ట్ టైం మనం లాగిన్ అప్పుడు ఏమవుతుంది, పాస్వర్డ్ అడగదు మనల్ని. దిస్ ఇస్ కాల్డ్ సెషన్ ట్రాకింగ్. సెషన్ ట్రాకింగ్ ఇస్ అ మెకానిజం that servlet used to maintain state about series of requests from the same user. అంటే సేమ్ యూజర్ అంటే ఇక్కడ ఎవరు, బ్రౌజర్. సేమ్ బ్రౌజర్ నుంచి రిక్వెస్ట్ వచ్చిందంటే, ఓహో ఈయన ఇంతకు ముందు ఫలానా రిక్వెస్ట్ అడిగాడు కాబట్టి ఇప్పుడు ఇంకోటి అడగొచ్చు. సో ఇట్లా అక్రాస్ సమ్ పీరియడ్ ఆఫ్ టైం మొత్తం గుర్తుపెట్టుకోవడాన్ని సెషన్ ట్రాకింగ్ అంటారు. మరి మన హెచ్టిటిపి గజనీ కదా, సెషన్ ట్రాకింగ్ ఎట్లా? మన హెచ్టిటిపి ఏమి గుర్తుపెట్టుకోదు, మరి ఎట్లా సెషన్ ట్రాకింగ్ ఎట్లా? అందుకోసమే ఇప్పుడు లేదు కానీ ఇంతకుముందు నెట్స్కేప్ అనే ఒక బ్రౌజర్ ఉండేది. అప్పట్లో మైక్రోసాఫ్ట్ కి అంటే గూగుల్ క్రోమ్లు, మొజిల్లా ఫైర్ ఫాక్స్లు, ఓపెరాలు రాకముందు ప్రపంచంలో ఒకే ఒక్క బ్రౌజర్ ఉండేది, ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్. దాని కాంపిటీషన్ ఒకటే ఉండేది, నెట్స్కేప్ నావిగేటర్ అని. ఈ రెండే బ్రౌజర్లు ఉండేవి 90s లో. ఈ రెండింటి మధ్యలో చాలా కాంపిటీషన్ నడిచేది. ఈ జావా స్క్రిప్ట్ కనుక్కుంది కూడా నెట్స్కేప్ వాళ్ళే. సో నెట్స్కేప్ వాళ్ళు ఏం చేశారంటే, ఈ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ద క్లయింట్ స్టోర్ చేసుకోవడానికి కుకీస్ అనేటువంటి చిన్న చిన్న ఫైల్. కుకీ అంటే ఇక్కడ బిస్కెట్ కాదు, చాక్లెట్ కాదు. కుకీ అంటే చిన్న ఫైల్ అన్నమాట. హెచ్టిటిపిలో ఏం చేస్తుంది అంటే, హెచ్టిటిపి గుర్తుపెట్టుకోదు కానీ వేరే ఫైల్ వాడుతుంది. ఆ ఫైల్లో మనం ఎప్పుడు లాగిన్ అయ్యాము, మన యూజర్ నేమ్ ఏంటి, ఇవన్నీ కూడా గుర్తుపెట్టు. మీరు ఏదైనా వెబ్సైట్ ఓపెన్ చేయగానే యాక్సెప్ట్ ద కుకీస్ అని వస్తుంటుంది.
దిస్ ఈజ్ అవర్ కుకీస్ పాలసీ అని వస్తుంటది. ఎందుకు ఈ కుకీ అంటే, ఈ కుకీస్ ఆర్ యూజ్డ్ టు remember the information about the servlet. Note down this slide, please. చూసారా కుకీస్? ఎప్పుడైనా వెబ్సైట్ లో కుకీస్ అనే మాట విన్నారా? What? Sir. Yeah. సో కుకీస్ ఆర్ అ స్మాల్ ఫైల్ అన్నమాట. అంటే ప్రతి రిక్వెస్ట్ తో పాటు కుకీ వెళ్తుంది. ఈ కుకీ అనేది జనరల్ గా ఎక్కడ స్టోర్ అయి ఉంటది అంటే, సర్వర్ లో స్టోర్ అయ్యే కుకీస్ ఉంటాయి, మన బ్రౌజర్ లో. ఇప్పుడు మన పాస్వర్డ్ ఉంది అనుకోండి, మన పాస్వర్డ్ ఎక్కడ స్టోర్ అవుతుంది చెప్పండి? మన పాస్వర్డ్ ఇస్తాం కదా మన బ్రౌజర్ లో, మన ఇంటి సిస్టమ్ లో ఎక్కడ స్టోర్ అవుతుంది? మనం పాస్వర్డ్ రిమెంబర్ అని కొడితే ఎక్కడ స్టోర్ అవుతుంది? మన బ్రౌజర్ లో, మన సిస్టమ్ లో స్టోర్ అవుతుంది, మన బ్రౌజర్ లో స్టోర్ అవుతుంది. ఓకే, సో కొన్ని కుకీస్ సర్వర్ లో స్టోర్ అవుతాయి, కొన్ని కుకీస్ మన దగ్గర కూడా స్టోర్ అవుతాయి. సో సెషన్ ట్రాకింగ్ లో దీస్ ఆర్ ద డిఫరెంట్ మెథడ్స్ ఆఫ్ సెషన్ ట్రాకింగ్. ఫస్ట్ వన్ number 1, URL rewriting. అంటే ఎవ్రీ రిక్వెస్ట్ కి ఒక పర్టికులర్ నంబర్, అంటే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు నా సిస్టమ్ లోంచి ఒక రిక్వెస్ట్ పోతుంది, దేనికి? ఐఆర్సిటిసి కో, లేకపోతే ఎస్బీఐ ఆన్లైన్ కో, లేకపోతే అమెజాన్ కో పోతుంది. నా బ్రౌజర్ లోంచి పోయేటువంటి ప్రతి రిక్వెస్ట్ కి ఒక యూనిక్ ఐడి ఇస్తారనమాట. సర్వర్ ఏం చేస్తుంది, ఇగో ఈ బ్రౌజర్ నుంచి వచ్చింది కాబట్టి ఇది యూనిక్ ఐడి. సో నెక్స్ట్ టైం వచ్చినప్పుడు కూడా ఆ యూనిక్ ఐడి బట్టి ఇట్ విల్ రిమెంబర్ అనమాట. సో ఫస్ట్ మెథడ్ ఆఫ్ సెషన్ ట్రాకింగ్ ఇస్ URL rewriting. URL rewriting. Good morning. రాసారా?
నెంబర్ 2 హిడెన్ ఫామ్ ఫీల్డ్స్. మీకు గుర్తుంటే మనం HTML ఫామ్స్ రాసేటప్పుడు అక్కడ ఇన్పుట్ టైప్ లో హిడెన్ అనేటువంటి ఆప్షన్ కూడా ఉంది. మనం వాడలేదు, బట్ మీకు చెప్పాను ఇట్లా కూడా ఉంటది అని. ఎందుకు అంటే ఇప్పుడు సపోజ్ జీమెయిల్ ఒక ఫామ్ ఇచ్చాడు అనుకోండి, మీరు పక్కన కోడ్ చూసి చూడండి, అక్కడ ఇన్పుట్ టైప్ హిడెన్ అని ఒక ఫామ్ ఉంటుంది. అంటే మనకు తెలియకుండానే కొన్ని హిడెన్ ఫీల్డ్స్ ఉంటాయి దాంట్లో. అక్కడ టైం పడవచ్చు, అక్కడ బ్రౌజర్ పడవచ్చు, అక్కడ సో ఫామ్స్ లోనే మనకు యూజర్ తెలియకుండా హిడెన్ ఫీల్డ్స్ ఉంటాయి. అవి కూడా యూనిక్ ఐడిని స్టోర్ చేసుకుంటాయి. అట్లా కూడా సెషన్ ని ట్రాక్ చేయొచ్చు, ఎవరు వస్తున్నారు ఏంటి అనేది. దట్ ఈస్ ద సెకండ్ మెథడ్. వాట్ ఈస్ ద ఫస్ట్ మెథడ్ ఫర్ సెషన్ ట్రాకింగ్? URL rewriting. Second method, hidden fields, hidden form fields. Number 3, cookies. Cookies are small files that servlet can store on the client computer and it can retrieve later. మన బ్రౌజర్ లో అప్పుడప్పుడు ఒక ఆప్షన్ వస్తుంది, కుకీస్ క్లియర్ చేసుకోమని. మన బ్రౌజర్ లో మనం కుకీస్ చూడొచ్చు, కుకీస్ ఎక్కడ ఉన్నాయి ఏంటి అని. సో కుకీస్ ఆర్ స్మాల్ ఫైల్స్ దట్ సర్వ్లెట్ కెన్ స్టోర్ ఆన్ ద క్లయింట్ కంప్యూటర్ అండ్ ఇట్ కెన్ రిట్రీవ్ ఇట్ లేటర్. ఎప్పుడు కావాలంటే అప్పుడు మళ్ళీ మన కంప్యూటర్ లోంచి అది తీసుకుంటుంది సర్వర్. Number 4, HTTP session. HTTP session is another interface which actually is alternative for cookies, and it keeps the session data available until the browsing ends. Browsing అంటే ఇప్పుడు మనం బ్రౌజింగ్ స్టార్ట్ చేస్తాం, మళ్ళీ బ్రౌజింగ్ ఎండ్ అయ్యేంత వరకు మనం ఏమేం చేసాము, మనకి ఇప్పుడు మన బ్రౌజర్ లో హిస్టరీ అని కొడితే మొత్తం వస్తుంది కదా. మనం బ్రౌజర్ లో ఏమేమి బ్రౌజ్ చేసాం, యూట్యూబ్ లో ఏం చూసాము, ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయి? మనకి హిస్టరీలో దొరుకుతాయి. అంటే అవన్నీ కూడా సెషన్ ట్రాకింగ్ అన్నమాట. దీస్ ఆర్ ద మెథడ్స్: HTTP సెషన్, కుకీస్, హిడెన్ ఫీల్డ్స్, URL rewriting. సో నెంబర్ 1 ఆల్రెడీ ఇంతకుముందు నేను చెప్పాను, ఎక్స్ప్లెయిన్ చేశాను. సో దిస్ ఇస్ ద ఎగ్జాంపుల్. నౌ సీ ఇక్కడ HTTP సర్వర్ మై సర్వ్లెట్ సెషన్ ID. ఇంకో ఇక్కడ ఉంది. మన కోడ్ తో పాటు URL విత్ అన్ అడిషనల్ పారామీటర్. మన సర్వ్లెట్ కాల్ చేయటం మాత్రమే కాకుండా పక్కన సెషన్ ID అని సమ్ యూనిక్ నంబర్. దిస్ ఇస్ కాల్డ్ URL rewriting, so that extra info can be hold information for the session like session ID, username, ఇట్లాంటివన్నీ స్టోర్ చేసుకోవచ్చు. దిస్ ఇస్ URL rewriting. Every local URL requested by user can be modified dynamically by the servlet. మనం ఒక సర్వ్లెట్ ఇప్పుడు gmail.com అని కొడతాం, అక్కడ నీకు ఇంకొకటి పక్కన హోమ్ అని లేకపోతే డిఫాల్ట్ అని ఆటోమేటిక్ గా మాడిఫై అవుతుంది. ఎందుకు అంటే సెషన్ ట్రాకింగ్ కోసం అన్నమాట. So this meeting will end in 1 minute. I will note down this.
I will start again. Rasara?